వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. 12వ శ్లోకంలో శంకర భగవత్పాదులు కళ్యాణ వృష్టి స్తవ అమ్మవారి వైభవాన్ని వర్ణిస్తూ సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరూరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే అంటారు. ఈ శ్లోకం సుప్రసిద్ధంగా కనకధారా స్తోత్రంలో కనపడుతూ ఉంటుంది. కనకధారా స్తోత్రం కూడా శంకర భగవత్పాదాచార్య కృతమే. కళ్యాణ వృష్టి స్తవ కూడా శంకరాచార్య స్వామి వారి చేతనే రచింపబడింది. కాలాంతరంలో ఏమైపోయిందంటే కనకధారా స్తోత్రంలోకి ఒక ప్రసిద్ధమైనటువంటి పాఠము అని కాకుండా ఎన్నో శ్లోకాలు కొత్తవి వచ్చి చేరిపోయాయి. కొన్ని అయితే పెద్దలు అంటారు అవి శంకరాచార్య కృతం కాదు, ఎవరో రచన చేసి కనకధారాస్తవంలోకి ఇమర్చారు అంటారు. ఈ శ్లోకం యొక్క వైభవాన్ని పరిశీలనం చేస్తే ఇది కళ్యాణ వృష్టి స్తవహాలోనిదే అనిపిస్తుంది. పైగా పెద్ద పెద్ద దేవస్థానాలు పీఠాలు ప్రచురించిన పాఠాలలో కూడా ఈ శ్లోకం కళ్యాణ వృష్టి స్తవహాలో ఉంది. వేరొక రకంగా ఆలోచన చేస్తే ఇది శంకరాచార్యకృతమైన శ్లోకము అన్న విషయంలో సందేహం లేదు. ఇటు కనకధారలో ఉన్నా అటు కళ్యాణ వృష్టి స్తవహాలో ఉన్నా. అప్పుడు ఒకటి అనుకోవాలి, ఒకే యజమాని ఓ గులాబీ మొక్కని కొంతకాలం ఓ కుండీలో పెట్టి పెరట్లో పెట్టుకుని ఇప్పుడు వీధిలో అయితే ఇది బాగుంటుందేమో అని ఆ కుండీని తెచ్చి వీధిలో పెట్టుకుంటే పెద్ద అందులో అభ్యంతరపడడానికి ఏముంది? పెరట్లో పెట్టుకున్నా వీధిలో పెట్టుకున్నా ఆ యజమానిదే ఆ గులాబీ మొక్క, ఆ పువ్వులు ఆయనవి, ఆయన అనుభవించేది. ఈ శ్లోకం కనకధారాస్తవంలోదా కళ్యాణ వృష్టి స్తవహాలోదా అన్న దాని మీద ఎక్కువ పరిశ్రమ పడిపోవడం కన్నా ఈ శ్లోకం రెండింటిలో కనపడుతోంది అంటే ఎంత గొప్ప శ్లోకమో దీన్ని ఎక్కువ మనం తెలుసుకోవాలనుకుని అటువంటి పరిస్థితిని మనసులో పెంచుకోగలిగితే దాని వలన ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని వ్యక్తిగతంగా నేను విశ్వసిస్తాను. ఇందులో శంకర భగవత్పాదులు కళ్యాణము శుభ పరంపరల గురించి మాట్లాడుతున్నారు. ఆ తల్లి ఎట్లా అనుగ్రహిస్తూ ఉంటుంది అన్నదానికి ఒక గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. సంపత్కరాణి, ఆ తల్లి ఏం చేస్తుంది అంటే సంపదలను ఇస్తుంది. సంపద అనగా ఏమి అంటే అందరూ కూడా లోకంలో ఏది కావాలని కోరుకుంటుంటారో అటువంటి భోగ వస్తువుల యొక్క సంచయమునకు సంపద అని పేరు. నాకు స్వంత ఇల్లు ఉండాలి, నాకు ధనం ఉండాలి, నేను పుణ్యకార్యాలు చేయాలి, నాకు అనుకూలవతి అయిన భార్య ఉండాలి, ఆమె వలన నేను సత్సంతానమును పొందాలి, ఆ సంతానము వలన నేను కీర్తిని పొందాలి, నేను దీర్ఘాయుష్మంతుణ్ణి కావాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను 10 మందికి పనికొచ్చేలా జీవితాన్ని గడపాలి, చిట్ట చివర ఏ ఆయాసం లేకుండా చాలా తేలికగా నేను శరీరాన్ని విడిచిపెట్టగలగాలి. ఇదంతా సంపదే. ఇవి లోకంలో కోరుకోని వాళ్ళు ఎవరు? కాకపోతే ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క కోరిక ఉంటుంది అంతే. బ్రహ్మచారిగా ఉన్నాడనుకోండి, నేను బాగా గురువుగారిని సేవించగలగాలి, నేను బాగా శాస్త్రాన్ని చదువుకోగలగాలి, నేను బాగా గురువుగారి యొక్క అనుగ్రహానికి పాత్రుణ్ణి కావాలి అని ఉంటుంది. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడనుకోండి, నాకు భార్యతో అనుకూలమైన జీవితము సిద్ధించాలి, నేను గృహస్థాశ్రమం పునీతం అయ్యేటట్టుగా ధార్మిక జీవనాన్ని గడిపి అనేక యజ్ఞయాగాది క్రతువులను చేసుకొని ఈ గృహస్థాశ్రమాన్ని సార్థక్యం చేసుకోవాలి, ధార్మిక సంతానాన్ని పొందాలి, వాళ్ళ వలన వృద్ధిని పొందాలి. గృహస్థుకి సంపాదించడం దాచుకోవడం తప్పు కాదు కాబట్టి నేను ఆపత్కాలమునందు ప్రశాంతంగా గడపడానికి వీలుగా కొంత సంపాదన చేసి దాచుకోగలిగిన స్థితిని పొందగలిగి ఉండాలి. ఒకరి దగ్గర చెయ్యి చాపకూడదు, ఒకరికి పెట్టగలగాలి.
ఇవన్నీ గృహస్థు యొక్క అవసరాలు. ఒక స్థాయి దాటిపోయిన తర్వాత ఇంకా ఇవన్నీ లంపటాలు. ఇంకా వీటన్నింటి గురించి ఆలోచించి అనవసరంగా మన సమయాన్ని వృధా చేసుకోవడం మంచిది కాదు. ఎవరి గొడవ వాడిది, వాడి గొడవ వాడిని పడినాయి, దాని గొడవ దాన్ని పడినాయి. మన దాకా వచ్చి ఏదైనా సలహా అడిగితే సలహా వరకు చెప్దాం, పాటిస్తే సంతోషం, పాటించకపోతే దుఃఖం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి పరిణతి వచ్చింది, వాళ్ళు యుక్తాయుక్త విచక్షణ పొందారు, వాళ్ళు కూడా చదువుకున్నారు, వాళ్ళు ఇప్పుడు అనుభవాన్ని సంపాదించారు. కాబట్టి ఏమో అట్లా చేస్తే అభ్యున్నత ఏమో అందుకు చేసి ఉంటారు అని నువ్వు ప్రశాంతంగా ఉండడం నేర్చుకో. తప్ప బొత్తిగా పెళ్ళైన కొత్తల్లో తాళం చెవి గురించి సంపాదన గురించి ఎంత తాపత్రయపడిపోయావో ఆ తర్వాత కూడా అంతే తాపత్రయాన్ని ఇంకా పెట్టుకోకు. ప్రశాంతంగా నువ్వు ఉండడం, ప్రశాంతంగా బ్రతకడం, ఎక్కువగా భగవంతుని యందు మనసుని నిలపడం, 10 మంది కొరకు బ్రతకడం నేర్చుకో. మారిపోలా అవసరాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్కటి అవసరం. ఈ అవసరాలు తీరితే సంపద. అప్పుడు ఎప్పుడు ఏది కావాలో అది ఇవ్వమని ఎవరిని అడుగుతారు? పరదేవతనే అడుగుతారు. ఎందుకనంటే కదలికలన్నీ కూడా శక్తి. కదలిక లేకుండా ఇక జ్ఞానమబ్బి తనలో తాను రమిస్తూ కూర్చున్నాడు అనుకోండి, ఇక ఆ ప్రశాంతత ముందు, ఆ ఆనందం ముందు, ఆ అనుభవం ముందు ఇక ఏ ఆనందమూ సాటిరాదు. అప్పుడు ఇక తానేదీ కోరడం, తనలో తాను రమిస్తూ కూర్చుని ఉంటాడు. అది చేరే వరకు పుణ్యకార్యములను చేయవలసింది. అందుకని దానికి కావలసిన సమస్త భోగ సంచయాన్ని అమ్మవారు ఇవ్వాలి. కాబట్టి అమ్మ నాకు అట్లా ఏవి కావాలో నువ్వివ్వాలి. నేను అడగడం మొదలెట్టాననుకో, నాకు కావలసినవి నాకు అక్కర్లేనివి అన్నీ అడిగి ఆఖరికి లంపటాన్ని పెంచుకొని అక్కర్లేని స్థితికి చేరుకుంటాను. అందుకని అట్లా వద్దు. నాకు ఎప్పుడు ఏది కావాలో అది నువ్వు నాకు సమకూర్చు. సంపత్కరాణి, అటువంటి భోగ సంచయాన్ని నాకు ఇయ్యి. సకలేంద్రియ నందనాని, బాహ్యంలో భౌతికమైనటువంటి వస్తు సముదాయం ఉంది. ఇంట్లో చల్లగా ఉంచగలిగినటువంటి యంత్రాలు ఉన్నాయి, విద్యుత్తుకి రుసుము చెల్లించగలిగినటువంటి ఆర్థిక స్తోమత ఉంది. బయట ఎండగా ఉంది, కానీ బయట ఎండగా ఉండగా మీరు చల్లగా వ్యవస్థ చేసుకుని అందులో కూర్చుంటే మీ ఊపిరితిత్తులకు మంచిది కాదు, మీరు అలా కూర్చోకండి అని చెప్పాడు వైద్యుడు. అది ఉండి ఏం ప్రయోజనం? వేడిలోనే కూర్చోవాలి. ఇంట్లో అమృతంలా చేసి పెట్టగలిగిన భార్య ఉంది, మీరు ఉప్పు తినకండి, కారం తినకండి, తీపి తినకండి, వగరు తినకండి, ఇవన్నీ నిషిద్ధాలు అయ్యాయనుకోండి, ఒక్క ఔషధాన్ని సేవించి ప్రయోజనం ఏమిటి? వైద్యము అన్న మాటలో ఎప్పుడూ 2 ఇమిడి ఉంటాయి. ఔషధ సేవనము ఎంత ప్రధానమో దానితో పాటుగా పథ్యమును పాటించడం కూడా అంత ప్రధానం. వైద్యుడి శాసనం అంటే ఈశ్వర శాసనమే. ప్రథమో దైవ్యోభిషకు, ఇంతకాలం తిన్నావు ఇక తినవద్దు అని ఈశ్వరుడు వైద్యుడి ద్వారా మాట్లాడతాడు. మీరిక తీపి తినకండి అన్నారనుకోండి, మీరు అదే పనిగా మాత్రలు వేసుకుంటాను, ఏవేవో పొడి చేసుకుంటాను అని చెప్పి మీరు తీపి మాత్రం తినేస్తానంటే, పథ్యం లేకుండా ఔషధ సేవనం చేస్తే దానివలన ఆరోగ్యం ఎలా చిక్కుతుంది? చిక్కదు, ఉపయోగం లేదు. ఉంది సంపద, ఇచ్చింది పరదేవత. ఇంట్లో మధుర పదార్థాలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, ఉప్పు ఉంది, కావలసినన్ని పచ్చళ్ళు ఉన్నాయి, చేయగలిగిన భార్య ఉంది, అద్భుతంగా వండి పెడుతుంది. ఎక్కడో వంటగదిలో పచ్చడి చేస్తుంటే 3 ఇళ్ళ అవతల వరకు వాసన వస్తుంది. ఇంట్లో యజమానికి అదేది తినకూడదన్న నియమం ఉంది. ఏమిటి ఉపయోగం? ఇంద్రియముల వలన తాను ఆనందం పొందడానికి కావలసిన ఆరోగ్యము శరీరమునకు లేదు. కంటితో చూడలేడు, చెవితో వినలేడు, ముక్కుతో వాసన చెప్పలేడు, నాలుకతో అన్నీ రుచి చూడకూడదు, చర్మంతో ముట్టుకోకూడదు. అప్పుడు బయట ఎన్ని సుఖాలు ఉండనివ్వండి, వీటి మీద ఆంక్షలు పడిపోయాయి అనుకోండి, తాను ఏం చూస్తాడు? తాను ఏం చదువుకుంటాడు? ఎవరు చెప్పింది తనకి వినపడుతుంది? తాను ఏం ముట్టుకుంటాడు? ఎక్కడికి కదులుతాడు?
తాను ఏది రుచి చూస్తాడో చాలా తినకూడదు అని నిషిద్ధం ఉన్నప్పుడు తాను అనుభవించేది ఏమిటి ఇంకా? అప్పుడు ఇంద్రియములకు ఆనందం కలగడానికి వీలుగా స్వస్థత లేని నాడు భౌతికమైన సంపద ఎంత ఉన్నప్పటికీ కూడా దాని వలన నువ్వు పొందేటటువంటి సౌఖ్యము లేదు. అప్పుడు అది దరిద్రమే అయింది. అప్పుడు అది ఐశ్వర్యం ఎందుకయింది? లేదా అంటే ఉంది, తినడానికే లేదు, నువ్వు తినకూడదు. అప్పుడు అది సౌఖ్యం ఎందుకయింది? సౌఖ్యంగా ఎప్పుడు మారుతుంది? నువ్వు అనుభవిస్తే. నాకు లడ్డు అంటే చాలా ఇష్టం అనుకోండి, ఓ లడ్డూ తెచ్చి అక్కడ పెడితే సౌఖ్యం అయిపోదు, ఆశ అవుతుంది. చేత్తో పట్టుకుంటే సౌఖ్యం అయిపోలేదు. నేను నోట్లో పెట్టుకుని దాన్ని కొరికి నవిలి రుచి చూసి ఆస్వాదించి మింగి ఆ లడ్డు నేనైపోతే సుఖము. అలా మీరు తినకూడదంటే నేను ఒకసారి దాని వంక చూసి సంతోషించి వదిలేయాలంతే. ఎందుకని అంటే ఇంద్రియములకు పాఠవం లేదు, దాన్ని అనుభవించడానికి వీలైనటువంటి వ్యవస్థ లేదు, శరీరంలో ఆ శక్తి లేదు. అదే లక్ష్మి. ఆ శక్తి ఎక్కడ మీరు ఏ కదలిక చెప్పండి, సుఖం చెప్పండి, దుఃఖం చెప్పండి, మనసులో స్పందన దగ్గర నుంచి శరీరంలో కదలిక వరకు అమ్మవారే. మనసు స్పందించడం కూడా ఆవిడే. అందుకే శివశక్త్యాయుక్తో యది భవతి శక్తి ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అన్నారు. స్పందన శరీరంది కాదు, స్పందన మనసుది. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అనుగ్రహం ఉంటే భౌతికంగా ఉన్న సంపదని అనుభవించడానికి కూడా నీకు సంతోషం ఉంది. అది లేకపోతే ఉపయోగం ఏముంది? అందుకనమ్మా నాకు ఇంద్రియ పాటవం కావాలి. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని, దాని ద్వారానే నువ్వు సంతోషాలు పొందాలి. సామ్రాజ్యదాని, అన్నీ ఉన్నాయి, ఏ అధికారం లేదు. ఈ ఐశ్వర్యం అంతా ఉంది కానీ నాది అనడానికి లేదు, నేను అనడానికి లేదు, ఎవ్వరికీ ₹1 ఇవ్వడానికి లేదు, నేను చేయగలిగింది లేదు. ఎక్కడ వరకు అంటే మహా అయితే నీ తినడం వరకు. అప్పుడు అది లేనప్పుడు పైలోకాలు ఎలా లభిస్తాయి? పుణ్యకార్యం ఎలా చేస్తావు? నువ్వు తినడం వరకే తప్ప. నీకు ఆ వేళ పట్టున భోజనం పెట్టేస్తాం, ఆ వేళ పట్టున నువ్వు అడిగిన పలహారం పెట్టేస్తాం, అర్ధన ఇవ్వం. నువ్వు దేనికి అర్ధన ఖర్చు పెట్టకూడదు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, ఏమీ చేయలేవు అన్నారనుకోండి. ఏమిటి ప్రయోజనం? ఈ శరీరం దేని కొరకు? ఇత పూర్వం చేసినటువంటి పాపం ఏదుందో అది పోగొట్టుకోవాలంటే దుఃఖంగా అనుభవించేయాలి. దీనితో కొత్త పుణ్యం సంపాదించాలి. ఇప్పుడు పుణ్యం సంపాదించడానికి అడ్డొచ్చేసింది, దీంతో ఏమీ చేయలేడు. ఆఖరికి నామం చెప్దామన్నా కుదరని స్థితి ఏర్పడింది అనుకోండి. అప్పుడు ఆ శరీరం వలన తాను ఏ అభ్యున్నతిని పొందుతాడు? అప్పుడు ఏ అధికారం లేకపోతే ఉపయోగం ఏముంది? మనిషి జీవితంలో ఒక అధికారమును పొంది ఉండుట కూడా ఒక అద్భుతమైన విషయం. ఒకసారి ఒక వ్యక్తి పదవీ విరమణ చేస్తున్నాడు. నేను ఉద్యోగం చేసే రోజుల్లో పదవీ విరమణ చేస్తుంటే ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చి, ఇంక రేపటి నుంచి మీకు హాయిగా ఉంటుందండి, సంతోషం, ఇక మళ్ళీ 10 అయ్యేటప్పటికి ఈ పరిగెత్తుకు రావడాలు, ఈ కూర్చోడాలు, ఈ సంతకాలు, ఈ గొడవ, ఇవి ఏమీ ఉండవు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నాకు జీతం పోతోందన్న బెంగేం లేదయా, ఎందుకంటే ఆర్థికంగా పరిపుష్టి ఉంది, కానీ దానికొక మర్యాద ఉందయా. అలా వస్తుంటే అంతమంది లేచి నిలబడతారు, నేను లోపలికి వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటాను, నేను అధికారికంగా సంతకం పెడతాను, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి నా పేరు ఉంటుంది, దాని దగ్గర నేను సంతకం పెడతాను. ఇక్కడ ఏది జరిగినా నన్ను పిలిచి అంతర్భాగం చేస్తారు. ఆ వ్యవస్థ నుంచి నేను దూరం అయిపోయానయ్యా, ఆ మర్యాద పోయింది. రేపు నేను వస్తుంటే ఇక్కడ ఉండేటటువంటి రక్షకభటుడు నేను వస్తుంటే లేచి నిలబడి నమస్కారం చేసేవాడు. ఇప్పుడు అతను లేవాలని నియమం లేదు. నా వాహనాన్ని ఈ లోపలికి తీసుకొస్తుంటే, అయ్యా మీరు పదవీ విరమణ చేసేశారు కదా, మీ స్థానంలో వేరొకరు వచ్చారు, వారి వాహనం పెట్టుకుంటారు కదా ఇక్కడ అంటే, దానికి ఒక హోదా ఉంది కదయా, అది పోయింది. అది ఇక మళ్ళీ ఈ జీవితానికి రాదు. దానికి బాధపడుతున్నానయ్యా.
డబ్బు పోయిందని నేను బాధపట్టలేదన్నాడు. అది నాకు ఇక్కడ తగిలింది. ఆ రోజు నాకు వస్తుంది కదా ఓ రోజునా అనుకున్నాను నేను. ఏమన్నా నేను పదవీ విరమణ చెయ్యొద్దు, చేశానుగా. కాబట్టి ఒక అధికారం కలిగి ఉండుట అనేది అంత చిన్న విషయం కాదది. అది అమ్మవారి యొక్క విభూతి, అది అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం. ఈ శరీరంలో ఊపిరి ఇంతకాలం ఉండాలని చెప్పడం ఎంత గొప్పదో, ఈ శరీరంతో నువ్వు ఈ అధికారాన్ని ఇంతకాలం పొంది ఉండాలని చెప్పడం కూడా అమ్మవారి అనుగ్రహ విశేషం. అది లేకపోతే చాలా వాటిని నువ్వు వదిలిపెట్టేసుకున్నావు. కాబట్టి సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాని. సామ్రాజ్యదాని అంటే అధికారం. అదేది? అది కూడా ఉంటేనే. ఆ ఉద్యోగం చేశాను, ఆ ఉద్యోగంలో ఉండగా అలా సంతకాలు పెట్టావు ఒకప్పుడు, అదో అధికారం, అదో అందం. అది మనిషికి ఒక గొప్ప తృప్తి. కాబట్టి సామ్రాజ్యదాని అది కూడా నేను అనుభవించాలమ్మా జీవితంలో. ఏమీ చేయకుండా ఉండిపోయానన్న మాట నాకు ఉండకూడదు. నేను ఏదో చేశా కొంతకాలం, అది చిన్నదా పెద్దదా వదిలేయండి, చేశా. అట్లా చేశాను నేను చాలా కాలం అట్లా చేసి నా స్థాయికి సరిపడేటట్టుగా నేను సమాజానికి సేవ చేశా. నా జీవితం అలా వెళ్ళింది అన్నది ఒక గొప్ప తృప్తి కారణం. అక్షరాలు వ్రాయగలిగినందుకు ఒక కాగితం తీసుకొచ్చి అక్కడ పెడితే ఆకుపచ్చ సంతకం, ఆకుపచ్చ సిరాతో సంతకం పెట్టాలి అంటే దానికి పెట్టి పుట్టద్దండి. ఎక్కడైనా ఓ సంతకం ఇతను పెట్టడానికి అధికారం ఉంది అని సంతకం పెట్టాలి అంటే అదో అధికారం. అది అంత చిన్న విషయం ఏం కాదది. అది సామ్రాజ్యదాన నిరతాని సరోరుహక్షి. ఇవన్నీ ఎలా ఇస్తుందట ఆవిడ? ఈక్షణ శక్తి. కేవలం అమ్మా నీ చూపుల చేత అనుగ్రహించేస్తావు. తద్వందనాని దురితా హరణోజ్యతాని. ఇది చాలా చాలా గంభీరమైన మాట మాట్లాడుతున్నారు శంకరాచార్యులు వారు. చాలా పుణ్యాలు చేశావు, కానీ నిజానికి నువ్వు చేసినటువంటి ఈ పుణ్యాల వల్ల నువ్వు దుఃఖం పొందవలసిన అవసరమే లేదు. కానీ నువ్వు దుఃఖం పొందవలసినటువంటి స్థితిని కల్పించుకుంటున్నావు. ఏ కారణం చేత కల్పించుకుంటున్నావు అంటే మూడు కారణములు. తెలియక చేసినటువంటి పాపాలు. అవి పాపము, అలా చేయకూడదు అని తెలియక చేసేసాం. కానీ ఆ పాపం మాత్రం దాన్ని ఫలితాన్ని అది ఇవ్వకుండా ఉంటుందా? అప్పటికి నీకు సంతోషంగా ఉందేమో, కానీ ఆ పాపం దాని ఫలితాన్ని మాత్రం అది ఇచ్చి తీరుతుందంతే. అందులో నువ్వు ఇంకొకలా అన్వయం చేయడానికి ఏం లేదు, నువ్వు అంగీకరించవలసిందే. పాపమునకు ఫలితము దుఃఖమే. అది ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో. అదే కదా సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం ప్రాణప్రదం అయినప్పుడు నువ్వు చేసినవి తెలియక చేసిన తప్పులైనా తప్పుని తప్పుగానే ఈశ్వరుడు స్వీకరిస్తాడు. పిల్లవాడు తెలియదు, వాడికి తెలియక వాడు విసర్జించిన మలంలో ఆడుకుంటూ చేయి పెట్టి వాడు నోట్లో పెట్టుకుంటే అమ్మ ఊరుకుంటుందా తెలియని వాడని? గబగబా నోట్లో తన కొంగు పెట్టి శుభ్రంగా తీసేసి నీళ్లు పెట్టి కడిగేసేసి ఒళ్ళంతా తుడిచేసి ఆ బట్ట మార్చేస్తుంది. అది తెలియక చేసిన తప్పైనా అమ్మ చూడలేదనుకోండి, వాడి శరీరానికి ఆరోగ్యం పోతుంది. తెలియక చేసిన పాపాలున్నాయి, తెలిసి చేసిన పాపాలున్నాయి. అది పాపకర్మ అని తెలుసు, తెలిసి కూడా చేశావు. ఎందుకు చేశావు అంటే తెలిసి చేసిన పాపానికి వచ్చేటటువంటి దుఃఖం ఎప్పుడో వస్తుంది, కానీ ఇప్పుడు ఈ సుఖాన్ని పొందుతున్నాను కదా అన్న భావాన్ని దాటలేకపోయావు. ఆ భావాన్ని దాటలేక అక్కడ ఏదో ఒక గొప్ప ఆకర్షణకి వశపడిపోయావు. అమ్మవారు ఏ ఇంద్రియాలు సంతోషానికి ఇచ్చిందో, ఏ సంపద నీకు సంతోషానికి ఇచ్చిందో అది ధర్మం అన్న గాడి తప్పింది. అది తప్పిందని తెలియక చేసినవి కొన్ని ఉన్నాయి, తప్పుతోందని తెలిసి చేసినవి కొన్ని ఉన్నాయి. ఇక మూడోవి, అసలు చెయ్యవలసిన పనులే చెయ్యకుండా మానేయడం. ఇవి నేను చెయ్యాలి అని తెలుసు,
ఈ పని చేయకుండా నేను ఉండకూడదు, ఇది నేను తప్పకుండా చెయ్యాలని తెలుసు. తప్పకుండా చెయ్యాలని నీకు తెలిసున్న పని నువ్వు చేయకుండా వదిలేసావు. ఈ మూడు నీకేం చేస్తాయి? ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి సంపద, ఇప్పుడు నీకు ఇచ్చిన ఇంద్రియ పాఠవం, ఇప్పుడు నువ్వు పొందుతున్న సుఖం సరే, శరీర పతనానంతరం ఇది పడిపోయింది. అప్పుడు ఇంద్రియాలతో కాదు సంబంధం, శరీరంతో కాదు సంబంధం, పాపపుణ్యాలతో సంబంధం. అప్పుడు నీకు పారలౌకిక సుఖం కలగమంటే ఎట్లా కలుగుతుంది? కేవల పుణ్యం ఎక్కడుంది? పాపం కూడా ఉంది, దాని ఫలితాన్ని కూడా అనుభవించమంటాడు ఈశ్వరుడు. ఇప్పుడు మరి ఎట్లా చేయడం అంటే చేసేసా, తెలిసి చేసిన పాపాలున్నాయి, తెలియక చేసిన పాపాలున్నాయి, రెండూ కలిపిన్నో ఉన్నాయి, చెయ్యవలసినవి చేయకుండా మానేసినవి ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఎక్కువ, అసలు చెయ్యవలసినవి చేసినవి చాలా తక్కువ. అందుకు కదూ వెంకటేశ్వర సుప్రభాతంలో ప్రపత్తిలో చిట్ట చివర ఒక మాట అంటారు, అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరి. ఎన్ని తప్పులు చేసావురా చెప్పు, క్షమిస్తా అంటే అవి చెప్పడం కష్టం. పోన్లే ఎన్ని మంచి పనులు చేసావు చెప్పు, అవి చెప్పడానికి మాత్రమే ఉన్నాయి, చెప్పడానికి ఇవి లేవు. చెప్పడానికి వాటికి లెక్క సరిపోదు, గుర్తేరావు, అన్ని తప్పులున్నాయి. అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. నీకు త్రికరణ శుద్ధిగా ఈ భావన ఉంటే, అమ్మా నాకు వద్దు బాబోయ్, నాకు ఈ దుఃఖము వద్దు, ఈ అల్లరి వద్దు, నాకుగా స్వీయ నియంత్రణ కలగగలిగినటువంటి సౌభాగ్యాన్ని కూడా కటాక్షించు. ఇంద్రియ పాటవాన్ని, ఇంద్రియముల ద్వారా సుఖాన్ని ఇస్తూనే గాడి తప్పనటువంటి ఇంద్రియ సుఖము మాత్రమే పొందగలిగేటటువంటి స్వీయ నియంత్రణను నాకు అనుగ్రహించు. అట్లా నేను గాడి తప్పి ఉంటే త్రికరణ శుద్ధిగా, అమ్మా నేను నీకు చెప్పుకుని రెండు చేతులు జోడించి తల వంచి నమస్కరిస్తున్నాను, క్షమించేయి. చేసిన పాపం పోదు అంటే అప్పుడు భగవంతుడు అన్నవాడు ఎందుకు ఆయనకి పూజలు ఎందుకు, ఆయనకి నమస్కారాలు ఎందుకు, ఈ పుష్పార్చనలు ఎందుకు, ఈ కుంకుమార్చనలు ఎందుకు, ఈ అభిషేకాలు ఎందుకు? కాదు, కర్మ ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. కానీ బుద్ధిలో మార్పు వచ్చి పరదేవత ముందు నోటితో కూడా చెప్పక్కర్లేదు. మార్పు వచ్చి నువ్వు రెండు చేతులు జోడించి తల తాటించి వంచి నమస్కరించగలిగితే ఆ అపరాధములను క్షమించడానికి ఆవిడ సిద్ధంగా ఉంది. అప్పుడు నీకు దుఃఖం ఇది. ఆవిడ వాటన్నింటినీ ఎర్రసిరాతో కొట్టేసింది. నువ్వు చేసిన మంచివే ఉన్నావో ఆ కాగితం ఒక్కటే అక్కడ పెట్టి ఈ కాగితం తీసి నలిపి చెత్తబుట్టలో పారేసింది. ఇక నీకు శిక్ష వేయడానికి ఏముంది? అప్పుడు నీకు సుఖం శాశ్వతమైంది. అప్పుడు ఆ తాత్కాలిక సుఖాలు కూడా నాకొద్దు, స్వర్గాదులు, అవి అద్దె కొంపలు లాంటివి. ఇవాళ ఒక ఇంట్లో ఉన్నాం, చాలా బాగుంది, కానీ ఆ యజమానికి ఏ కోపం వచ్చిందో, లేకపోతే ఆయన వాళ్ళు వస్తున్నారు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అద్దె కొంప ఎంత బాగున్నా ఖాళీ చేసేయాలి. అద్దె కొంప ఎంతో భోగం అంతే. అందుకే కదూ అద్దె కొంపల బోలు వా భోగమొల్ల అంటారు మానస పూజలో. కాబట్టి స్వర్గాదులు తాత్కాలిక సుఖాలు. అందుకని ఇవేం వద్దు. దీని వలన నాకు పాత్రత కలిగి, జ్ఞానము కలిగి, మోక్షము కలగాలి, శాశ్వత కళ్యాణం అవ్వాలి, అది ఇస్తుంది. కాబట్టి సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే. దీనికి నేను చెయ్యవలసింది ఏమిటి అంటే, ఓహో కళ్ళమ్మ నీళ్ళు ఎట్టేసుకొని కింద మీద పొర్లేసి ఏం అక్కర్లా. నిజంగా నీ బుద్ధిలో ఆ భావన గాఢంగా నాటుకుంటే ఇక దాని జోలికి మనం వద్దు. పరదేవత ముందు తల వంచి నమస్కరించి వదిలిపెట్టేద్దాం. మంచో చెడు అది ధర్మచట్రంలో ఇమిడితే పొందుదాం, లేకపోతే మనకొద్దు అని వదిలేసావా, వదిలే. నీ పాత పాపాలన్నీ కూడా తీసేసి నువ్వు అలా నిలబడగలగాలి. నిలబడలేనని నీకేమైనా అనుమానం ఉందా? అమ్మా నిలబడలేకపోతున్నాను, నువ్వే నిలబెట్టమని శరణాగతి చెయ్యాలి. నేను శరణాగతి చేయను, నేను మారను,
నాకు అదే బాగుంది, ఆ పాపమే చేస్తానని నువ్వు సంతోషంగా అదే చేస్తానంటే ఆవిడేం అడ్డొచ్చేసి శంఖం చక్రం పట్టుకుని నీ చెయ్యి అట్టుకుని నిన్ను లాగేసి ఆవిడ తప్పు వద్దు వద్దు వద్దని ఆవిడేం అందో, చెయ్యి చూస్తాను అంటుంది. కాబట్టి అమ్మా ఒక్క నమస్కారం, ఇన్ని భావాలు చెప్పలేను, ఒక్క నమస్కారం చేస్తున్నా. ఈ వందనము నీకు చెందిన దోషములు పరిహరింపబడుగాక. అప్పుడు ఇక శాశ్వత సుఖం తప్ప దుఃఖమునకు అవకాశం ఎక్కడుంది? అది కళ్యాణ వృష్టి. ఇన్ని రకాలుగాను ఆవిడ నిన్ను అనుగ్రహించగలదు. ఇన్నిటికీ ఆమెయే కేంద్రస్థానము. ఆమె పాదాలు పట్టుకోవడం నీ చేతిలో ఉంది. పట్టుకున్నావా? నీకు కానీ అటువంటి నిరతిశయ ప్రీతి, బుద్ధి ఎందు ధృతి నీకు ఏర్పడితే నువ్వు బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం ఏమీ లేదు సుమా అని శంకరాచార్యుల వారు అభయం ఇచ్చి, ఇది కళ్యాణ వృష్టి. ఇప్పుడు అందులో ఎన్ని సుఖాలు ఉన్నాయంటారో, ఎన్ని జాబితాలు చెప్పాం. ఇంద్రియాల వల్ల పొందే సుఖాలు చెప్పండి అంటే, ఒక్క నాలుకతో అనుభవించేటటువంటి రుచి సుఖంలో తీపి తినడం వల్ల వచ్చేటటువంటి సుఖము, అంటే తీపి అంటే ఒక తీపి అయితే బొబ్బట్లు ఎందుకు, మైసూరు పాకు ఎందుకు, ఏదో నున్నగా ఉంటుందే ఆ లడ్డు ఎందుకు, బూందీ లడ్డు ఎందుకు, ఇంకో లడ్డు ఎందుకు, ఏదో బేసర లడ్డా కేసర లడ్డా ఏదో అంటారు, ఆ లడ్డు, ఇన్ని లడ్డూలు ఎందుకు అంటే ఒక తీపిలో అన్ని తీపులు ఉన్నాయి. అప్పుడు ఒక్క నాలుక వలన పొందుతున్న సుఖములు ఇన్ని చెప్పమంటే ఏం చెప్పాం? వృష్టి. ఆ పాఠవం ఆవిడిచ్చింది అనుకోండి, నువ్వు అనుభవించేది పాఠవము. అందుకే భోజనం చేయడం కూడా ఒక భోగమేరా అన్నారు. అందుకే లోకంలో ఓ గంభీరమైన మాట ఉంది. ఎక్కువ నియమాలు వైద్యుడు భోజనం మీద చెప్పిన యజమానిట అల్లుడు గారు వస్తే బాగుండు భోజనానికి అనుకుంటాట. ఎందుకనంటే అల్లుడు గారు భోజనానికి వచ్చారనుకోండి, అత్తగారు ఏం చేస్తుంది? పరమ ప్రేమగా బోలెడని వండి పెడుతుంది. కొడుకు అనుకోండి, నాన్నగారి ఆరోగ్యం మీద వాడికి శ్రద్ధ, వాడికి నాన్నగారు దీర్ఘాయుష్మంతులు కావాలి, నాన్నగారు ఆరోగ్యంగా ఉండాలి, విపరీతమైన తాపత్రయం. అందుకని వాడు ఏం చేస్తాడు? అమ్మ నాన్నగారికి పెట్టి నేను తింటానంటాడు. అమ్మ ఏం చేస్తుంది? వండిన వాటిలో తీపివి అవి అసలు అక్కడికి తీసుకురాదు. మీరు తినేయండి, పిల్లాడు తింటాట, మీరు తినకుండా వాడేం తింటాడు అంటుంది గౌరవం. అల్లుడు గారు అనుకోండి, ఈయన ముందు వచ్చి కూర్చుని రాబోయే ఎన్నాళ్ళయిందో నీతో భోజనం చేసి అన్నాడు అనుకోండి, ఏమంటుంది అత్తగారు? అల్లుడికి పెట్టకుండా దాచేయలేదుగా, కొడుక్కి దాచినట్టు స్వతంత్రంగా ఆయన కొట్టి పెడితే నాకు ఒకటి అయిపోయి అంటాడు. అల్లుడు ఏమంటాడు? వెయ్యండి అత్తయ్య గారు, మామయ్య గారికి పాపం నోరు తెరిచి అంత బేలగా అడిగారు, అంత అయినా పెద్ద అయినా బుద్ధిగా వద్దంటారు ఏమిటి అంటాడు. అంటే ఆవిడికి మనసులో బాధే, చెప్తా మీ సంగతి కొడుక్కి సాయంకాలం అనుకుంటుంది, కానీ వడ్డించాలా వద్దా? అందుకే భోజనం మీద నియమం ఎక్కువ ఉంటే అల్లుడు గారితో భోజనం చేయాలని ఇంటి ఆయన కోరుకుంటాడని ఓ సామెత. అవన్నీ భోగాలు కావు, అవన్నీ సుఖాలు కావు, ఇవంతా వృష్టే. ఇవన్నీ ఎవరివ్వాలి? పాఠవాలన్నీ ఆవిడే ఇవ్వాలి. ఆవిడ ఇవ్వని నాడు నిజానికి డొల్లా, ఏ సుఖాన్ని పొందుతారు? అసలు నిజంగా చెప్పాలంటే సుఖాలన్నీ ఇంద్రియాలనే పట్టుకుని ఉంటాయి. భగవంతుడు, నేను తరచుగా అంటూ ఉంటాను, ఒక్క గంట సేపు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి యొక్క పంచజ్ఞానేంద్రియములను అలాగే ఉంచుతున్నా, మిగిలిన శరీరాన్ని కూడా అలాగే ఉంచుతున్నా. ఒక గంట సేపు ఫలానా తేదీన మీ అందరికీ కూడా ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు జ్ఞానేంద్రియములు పనిచెయ్యవు, ఒక్క గంట విరామం ఇస్తున్నాను సమస్త భూతములకు అన్నాడు అనుకోండి. సుఖము దుఃఖము ఈ రెండు లేవు ఆ గంట. ఎందుకు? కంటి ముందు సాక్షాత్ పరదేవతయే వచ్చి ప్రత్యక్షమైంది. ఏం కనపడుతుంది? కంటి ముందు బ్రహ్మరాక్షసుడు వచ్చి నించున్నాడు, ఏ దుఃఖం పొందుతావు? ఏం కనపడదుగా. చెవి దగ్గరికి వచ్చి చిట్టిబాబు గారు వీణ వాయించారు, ఏం వినపడుతుంది? చెవి దగ్గరికి వచ్చి పాము బుస కొట్టింది, ఏం భయం వేస్తే? వినపడితే కదా. ఆ పాము కనపడిందా, బుస వినపడిందా? దేనికి భయం? ఇంకా భయము లేదు, సుఖము లేదు. నాలుక మీద నిప్పెట్టారు, తెలియదు. నాలుక మీద లడ్డూ పెట్టారు, తెలియదు. సుఖము లేదు, దుఃఖము లేదు. ముక్కు దగ్గరికి తీసుకొచ్చి కుక్క కళేబరాన్ని పెట్టారు, దుర్వాసన తెలియదు. జాజిపూల చెండు పెట్టారు, సువాసన తెలియదు. చర్మం మీదకి తీసుకొచ్చి కొరడాతో కొట్టారు, తెలియదు.
ఎంతో ప్రేమగా మనవడు మనవరాలు వచ్చి పట్టుకున్నారు, తెలియదు. ఆ గంట సుఖాలు లేవు, దుఃఖాలు లేవు. ఆవిడ ఈ 5 ఇంద్రియాలలో చిత్స్వరూపిణిగా చైతన్యంగా ఉంది కాబట్టి సుఖాల జాబితా అంతా ఉంది. ఆవిడ కాసేపు తప్పుకుంటే పోయిందంతే సుఖాలన్నీ. ఇన్ని ఎవరిస్తున్నవి? ఆవిడిస్తున్నవి. అప్పుడు అసలు సంపత్కరాని సకలేంద్రియ నందనాని, బ్రహ్మాండమునందు సుఖస్థానములనిచ్చి ఇంద్రియములను పిండాండమునందిచ్చి పిండాండములోని ఇంద్రియముల ద్వారా బ్రహ్మాండములోని భౌతిక సంపత్తితో అనుభవమన్న అన్వయాన్ని చేసి ఆవిడ ఆనందమును చేకూర్చి సుఖములనిస్తోంది. ఈ ఏదో చిన్న ఉపకారం చేసిన వాడు కనపడితే లేచి నిలబడిపోయి ఓ దండాలు ఎడతామే, ఇన్ని ఉపకారాలు చేస్తున్న అమ్మవారికి శారదా నవరాత్రుల్లో ఒక్క పూట పూజ భక్తిగా చేయలేకపోతున్నానంటే ఇంకా నా వంటి కృతజ్ఞుడు ఎక్కడుంటాడు లోకంలో? కాబట్టి ఇక అంతకన్నా కళ్యాణ వృష్టి ఏముంది లోకంలో? సంపత్కరాని సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాని నిరతాని సరోరుహాక్షి తద్వందనాని దురితా హరణోజ్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే అంటారు. తరువాతి శ్లోకం పైకి కనపడినంత తేలికగా ఉండే శ్లోకం కాదు, నిజానికి చాలా గంభీరమైనటువంటి శ్లోకం. అందులో అంటారు, కల్పోపసంహృతిషు కల్పితాండవస్య దేవస్య ఖండ పరశోః పరభైరవస్య పాశాంకుశైక్షవ శరాసన పుష్పబాణ సా సాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా. ఏకా, నువ్వు ఒక్కదానివే, అక్కడుంది ప్రాణం. కల్పము పూర్తయిపోతే మహాప్రళయం ఏర్పడుతుంది. మహాప్రళయంలో పరమశివుడు ఏం చేస్తాడంటే పరభైరవ స్వరూపాన్ని పొందుతాడు. పరభైరవ స్వరూపాన్ని పొంది చేతిలో గండ్రగొడ్డలి పట్టుకుంటాడు. పట్టుకుని ఆయన మహాప్రళయంలో గొప్ప ప్రళయతాండవం మొదలు పెడతాడు. అది మహోగ్రంగా ఉంటుంది. అటువంటి తాండవం ఆయన ప్రారంభం చెయ్యగానే మార్కండేయ మహర్షి ఆరణ్య పర్వంలో భారతంలో వర్ణిస్తారు, సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోతుంది. సూర్యచంద్రులు ఇద్దరూ కదలరు. ఇక సూర్యోదయం ఉండదు, సూర్యాస్తమయం ఉండదు, చంద్రోదయం ఉండదు, చంద్రాస్తమయం ఉండదు, అంతా చీకటే. అంతా చీకటి కాబట్టి క్రిములు, కీటకాలు, నీళ్లు ఇవి ఎక్కువైపోతాయి. ఆ ప్రళయకాల మేఘాలు వచ్చి కుండపోత కింద అలా వర్షం పడిపోతుంది. భూమి సముద్రం నుంచి వచ్చేటటువంటి జలం ఏకమైపోతాయి. ఆ నీటి యందు సమస్త ప్రాణులు కూడా లయమైపోతాయి. అటువంటప్పుడు ఎవరుంటారు అంటే ఇక ఈ సృష్టి చేసినటువంటి బ్రహ్మగారు కూడా ఉండడు. సమస్త ప్రాణులు లయమైపోతాయి. ఇది శారదా నవరాత్రులు కదూ. ఇందులో సువాసిని, సువాసిన్యర్చన ప్రీత అని 2 నామాలు ఉంటాయి. సువాసిని అంటే ఎవరు? సభర్తృక, భర్త జీవించి ఉన్నది అని అర్థం. ఇప్పుడు జీవించి ఉన్నాడు, ఎప్పటికీ జీవించి ఉంటాడు, అయితే ఆవిడ నిత్య సువాసిని. అలా ఈవిడ ఉంటారు అని చెప్పడం సాధ్యమా? పోని ఆయన వైపుకి రండి. ఆయన ఇప్పుడు భార్యాసహితుడు, అందుకని మంగళప్రదుడు. మీరు యజ్ఞానికి కానీ యాగానికి కానీ హోమానికి కానీ కూర్చోవాలి అంటే భార్య జీవించి ఉండాలి. ఉంటే ఎడమ భుజానికి ఉత్తరీయం తగులుతుంది. ఎడమ భుజానికి ఉత్తరీయం తగిలితే ఆయన అధికారి కూర్చుంటాడు. అందుకే భార్య శరీరత్యాగం చేస్తే నాకు ఈ లోకంలో సుఖము పట్టుకుపోయావు, పై లోకాల సుఖము పట్టుకుపోయావు అన్నాడు ఓ పురుషుడు. ఎందుకని? ఆయనకి చాలా పుణ్యకార్యాలు చేయడానికి యోగ్యత లేదు. తన కడుపున పుట్టిన పిల్లని తానే కన్యాదానం చేయడానికి పీటల మీద కూర్చోలేడు. మళ్ళీ ఎవరినో బతిమాలు తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఆమె తన పుణ్యములకన్నిటికీ కారణం, కానీ ఆమె శాశ్వతంగా ఉంటుంది పుణ్యాలు చేసుకోవడానికి నేను నమ్మకం ఉందా? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతి చేయచపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు భయగోవిందంలో శంకరులు. తామరాకు మీద నీటి బొట్టెంతో జీవితమంత బుద్బుదప్రాయం.
అయినప్పుడు అసలు ఇంత మంగళప్రదత్వం కాబట్టి ఈమెయే సువాసిని అందామంటే మహాప్రళయం వచ్చిందనుకోండి, సూర్యచంద్రులే లేరు. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది శృతి. సూర్యచంద్రులు లేరు, తారకలు లేవు, ఏమీ లేవు. కేవలము పరమాత్మ ఒక్కడు తనంత తానుగా ప్రకాశిస్తుంటాడు. పరభైరవస్య గండ్రగొడ్డలు పట్టుకుని ప్రళయతాండవం చేస్తూ సమస్త భూతములను తనలోకి తీసేసుకుంటుంటాడు మహాప్రళయంలో. అన్నీ ఆయనలోకి వెళ్ళిపోయాయి. ఆయన అట్లాగే ఉంటాడు. ఆయన వెళ్ళిపోవడం అన్నది లేదు. ఆ స్థాయిలో సృష్టికర్త బ్రహ్మ దగ్గర నుంచి ఇంకా ఎవరూ లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. అప్పుడు అది చూస్తూ నిలబడిపోతుంది ఒక ఆవిడ. ఎవరు నిలబడుతుంది అంటే ఆ త్రిపుర సుందరి ఒక్కతే ఉంటుంది. నేను అన్న ఆయన భావన రూపాన్ని పొంది నిలబడింది. ఎలా? పాశాంకుశైక్షవ శరాశన పుష్పబాణ. ఆ అంకుశం, పాశం, చెరుకు విల్లు, 5 పుష్పబాణాలు పట్టుకుని ఆ తల్లి ఒక్కతే మాత్రమే ఆయన అటువంటి తాండవం చేస్తూ ఉంటే నిలబడింది. కన్న తల్లి కదూ, జగన్ మాతృస్వరూపం. అందుకని ఆమె మహాప్రళయంలో పాలు పంచుకోదు, కేవలం అలా చూస్తుంటుంది. మహాప్రళయ సాక్షిణి అని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం. అంటే ఆవిడ సాక్షిగా చూస్తూ ఉంటుంది. శంకరుడు ఆ స్థాయిలో సమస్తాన్ని తనలోకి తీసేసుకుంటాడు. అప్పుడు ఇక ఏ ప్రాణి మిగలదు. ఈ శ్లోకం కళ్యాణ వృష్టి స్తవహ కనపడే స్తవహాలో కనపడే ఈ శ్లోకం మహాప్రళయ సాక్షిణి అన్న లలితా సహస్రంలో ఉన్న నామానికి భాస్కర రాయలు వారు చేసినటువంటి వ్యాఖ్యానంలో కూడా కనపడుతుంది ఈ శ్లోకం. కాబట్టి కల్పోపసంహృతిషు కల్పితతాండవస్య దేవస్య ఖండ పరశోహ పరభైరవస్య, పరభైరవస్వరూపంతో ఉగ్రస్వరూపంతో గండ్రగొడ్డలు పట్టుకుని ఆయన మహాప్రళయ తాండవం చేస్తూ సమస్త భూతములను తనలోకి తీసేసుకుంటున్న వేళ ఆ కటిక చీకట్లో ఆమె తప్ప వేరొకరు లేరు. ఆయన తప్ప వేరొకడు ప్రాణములతో ఉండడు. ఆ తర్వాత ఆయనలోంచి మళ్ళీ ప్రాణులన్నీ వచ్చాయి. ఇప్పుడు ఎవరు ఒక్కడూ మిగిలిపోయాడో, ఏ ఒక్కడూ మాత్రం ఇంకా లేకుండా పోవడం అన్నది లేదో, ఆయన భార్య ఒక్కతే నిత్య సువాసిని. ఇప్పుడు నిజానికి అంత గొప్ప సువాసినిత్వాన్ని ఎవరు పొంది ఉన్నారు? ఆవిడ పొంది ఉంది. అందుకే సువాసిని పూజ అంత గొప్పదైంది. సువాసిని పూజ స్వీకరించడం అంటే, అమ్మా ఆ జగదంబ యొక్క భర్త ఎంత చిరాయుర్దాయాన్ని పొందాడో, నువ్వు కూడా అట్లాగే ప్రతి సంవత్సరం మాకు ఇట్లాగే కనపడి పూజ అందుకోవాలి అనేటటువంటి పవిత్ర భావన ఉంది. సువాసినిత్వం కలిగి సువాసిని పూజ స్వీకరించారు అంటే నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది, పరదేవత సంతోషించి భర్తకి వచ్చేటటువంటి గండకాలాన్ని కూడా పరిహరిస్తుంది. ఎందుకంటే భార్య అందుకుంది సువాసిని పూజ. కొన్ని ఇంటి ఫలితాలు అలాగే ఉంటాయి, చేసిన పూజా ఫలితం అలాగే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎవరు? నిత్య సువాసిని. ఇప్పుడు ఎవరి సువాసినిత్వం చెదరదో ఆవిడే లోకంలో సువాసినిత్వాన్ని కటాక్షించగలదు. ఇప్పుడు ఆ సువాసినిత్వం కటాక్షింపబడడంలో భద్రత ఉంది, శ్రేయస్సు ఉంది, సంతోషం ఉంది. రామాయణంలో సీతమ్మని రామచంద్రమూర్తి, నువ్వు నాతో రాకు, అయోధ్యలో ఉండిపో, ఇక్కడ నీ మామగారు దశరథ మహారాజు గారు ఉన్నాడు, ఆయనకి నువ్వంటే చాలా ప్రీతి, కోడలంటే ప్రాణం, ఇక్కడ నీకు మరుదులున్నారు లక్ష్మణ భరత శత్రుఘ్నులు, వాళ్ళు వదినలా చూడరు, తల్లిలా చూస్తారు, అత్తల్లా చూడరు, తల్లుల్లా చూస్తారు, నాతో వస్తే ఉంది అరణ్యం, భయంకరమైన ఈగలు, క్రూర మృగాలు, రాక్షసులు వద్దన్నాడు. ఆవిడంది, నా తంత్రీ వాద్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజా అంది.
లోకంలో సుఖాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు ఎంతమందైనా ఉండవచ్చుగాక, కానీ నా తంత్రి వాద్యతే వీణ, వీణ తీగ గోటి చేత దెబ్బతిని పెనగి పెనగి రాగధారగా మారి మారి, గోటి దెబ్బలు తిని రాగధారగా మారుతుంటుంది. వీణ తీగలు పెనగబడ్డాయి, గోటి దెబ్బలు తిని మోగుతున్నాయి అనరు, వీణ మోగుతోందంటారు. కష్టపడి పండక్క అన్నీ తెచ్చి ఆయన పెడతాడు, అత్తగారింటికి వెడుతున్నాం అంటారు కదా, మామగారింటికి వెడుతున్నాం అంటారా, అత్తవారింటికి వెళ్తున్నాం అంటారు. కాబట్టి నా తంత్రి వాద్యతే వీణ, ఆ తీగ లేని నాడు వీణకి గౌరవం ఏది? నా చక్రో వర్తతే రథ, రథం వెడుతూ ఉంటుంది, రథాన్ని లాగి తీసుకెడుతూ ఉంటారు. వెడుతున్నప్పుడు తొందరగా చక్రాలు వెళ్ళిపోతాయేమో అని చెప్పి కొయ్య దిమ్మలు అడ్డెడుతూ ఉంటారు. ఆ దిమ్మల మీదకి ఎక్కి దిగి రథచక్రం ఎంతో దెబ్బతింటుంది. రాళ్ల మీదకి ఎక్కుతుంది, ముళ్ళ మీదకి ఎక్కుతుంది, గాజు పింకుల మీదకి ఎక్కుతుంది, బురదలో దిగుతుంది, రథం వెడుతుంటుంది. రథచక్రాలు వెడుతుంటాయి, రథం వెడుతోందంటారు. నిజానికి కష్టపడుతున్నది వెడుతున్నది ఎవరు? రథచక్రం. నా చక్రో వర్తతే రథ, చక్రం లేని రథం ఎక్కడుందా? తీగ లేని వీణ ఎక్కడుంది? నాపతి సుఖమేదేత, నువ్వు నా పక్కన లేనినాడు లోకంలో మిగిలిన సుఖాలు నాకు సుఖాలు ఎలా అవుతాయనుకుంటున్నావు? ఇవన్నీ లేకపోయినా నువ్వొక్కడ ఉంటే నాకు సుఖం. నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ. మామగారి సంగతి, మరుదుల సంగతి, అత్తల సంగతి చెప్తాయేంటి? 100 కొడుకులు పుట్టి నేను నిద్ర లేచి తెల్లవారుదామున మంచం మించి దిగి నడిచి వెడుతుంటే, అమ్మా నీ పాదాలు సొక్కిపోతాయని చేతులు నేల మీద పెట్టి అరిచేతులలో కాళ్ళు వేయించుకుని నడిపేటటువంటి 100 కొడుకుల వలన కలిగే సంతోషం కన్నా భర్త వలన, నీ వలన కలిగిన సంతోషమే నాకు ఎక్కువ. నీవు లేనినాడు ఆ సుఖములు నాకు సుఖములు కావు అందేవిడ. ఆయన పత్నిని, అదే నా జీవితానికి గొప్ప కీర్తి. నేనేం చదువుకున్నాను, నేనేం ఉద్యోగం చేశాను, నేనేం సంపాదించాను కాదు. యువతల వైపు నుంచి చరవాణి పట్టుకుని ఎవరు అంటే నేను ఆయన భార్యనండి అని చెప్పడంలో నాకు ఎంత సంతోషం ఉందో, ఈ జన్మకి నాకు అది చాలు, ఎన్ని జన్మలకి నాకు అదే కావాలి అనిపించుకుంటే ఆయన భర్త, ఆమె భార్య. అది కాదు దాంపత్యం అంటే. అట్లా స్త్రీ అనుకుంటుంది, అట్లా పురుషుడు అనుకుంటాడు. సత్యహరిశ్చంద్రీయంలో మహానుభావుడు బల్జేపల్లి వారు అంటారు, అసలు నా సుఖాలన్నింటికీ కారణం నువ్వే కదా చంద్రమతి. అరణ్యంలో వస్తున్నప్పుడు అగ్నిహోత్రుడు ఎవరు ప్రార్థన చేస్తే రక్షించాడు? నా గౌరవం నిలబెట్టడానికి, తనని తాను అమ్ముకోవడానికి సిద్ధపడిన అప్పు తీర్చడానికి కారణం ఎవరయ్యారు? ఇంత గొప్ప కొడుకుని, లోహితాస్యుణ్ణి నేను కొడుకుగా పొందడానికి ఎవరు క్షేత్రం అయ్యారు? ఎవరు నా పక్కన రాజపత్నిగా కూర్చుని ఇంతకాలం నాకు ఇంత కీర్తిని తీసుకొచ్చారు? ఇంత త్యాగమూర్తివై వేరొకరి ఇంట్లో దాసీ పని చేయడానికి సిద్ధపడి నాకు మానరక్షణ చేశావే, నీ వంటి భార్య జన్మ జన్మలకు నాకు లభిస్తుందా అంటాడు. భర్తకి భార్య అంతే, భార్యకి భర్త అంతే. అదంతే లోకంలో. ఇంకా అది ఎక్కడ సిద్ధించింది? అందరినీ తనలోకి తీసుకుని తానే ఉండిపోగలిగినవాడు ఆయన. అలాంటి ఆయనకి భార్యగా నిత్యసుమంగళిగా ఆవిడే. వాళ్ళల్లోంచే అందరూ రావాలి, వాళ్ళల్లోకే అందరూ వెళ్ళాలి. అమ్మా, అంత శాశ్వతత్వాన్ని పొందిన నువ్వు మాకు ఏ శుభ పరంపరలు ఇవ్వడానికి కావలసిన యోగ్యతను నిలబెట్టావు? నా భార్యని దీర్ఘాయుష్మంతురాల్ని చేయగలవు, నన్ను దీర్ఘాయుష్మంతుణ్ణి చేయగలవు, ఇద్దరం కలిసి ఎన్నో పుణ్యకార్యాలు చేయగలిగినటువంటి సావకాశాన్ని ఇవ్వగలవు. ఎవరు ముందు వెళ్ళిపోతే ఎవరికి సంతోషమో అట్లా తీసుకెళ్ళగలవు. నేనన్న మాట కొంచెం పెడసరంగా అనిపిస్తుంది మీకు, ఎందుకంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తీర్థం ఇస్తున్నారు. ఒక సువాసిని తీర్థం తీసుకుంది. ఆయన ఇలా చూశారు, నాకొక్క వరం కటాక్షించాలి స్వామివారు అంది. ఏమిటమ్మా అన్నారు ఆయన. నాకన్నా ముందు మా వారు శరీరం వదిలిపెట్టేయాలి అంది ఆవిడ. ఆయన ఆశ్చర్యపోయి
తీర్థం ఇస్తున్నటువంటి ఉద్ధరిని పక్కన పెట్టేసి ఏమన్నావు అన్నారు. ఆవిడ మళ్ళీ అంది, తెలిసే అంటున్నావా అన్నారు. తెలిసే అంటున్నానంది. ఎందుకన్నావు అన్నారు. పరమ అమాయకుడు, ఏమీ తెలియదు, పరమ అమాయకుడు. దేనికి పనికొస్తాడంటే మోసపోవడానికి పనికొస్తాడు, నలిగిపోవడానికి పనికొస్తాడంతే. నేనే లేకపోతే ఒక పూట భోజనం కూడా ఆయనకి దొరకదు. చంటి పిల్లాన్ని తల్లి ఎలా కాపాడుకుంటుందో అలా కాపాడుకుంటూ వచ్చా. నేను వెళ్ళిపోతే ఆయన ఏమైపోతారో అని బెంగ. ఆయన్ని చూసేవాళ్ళు లేరు. కంటికి రెప్పలా కాసుకుంటున్నా. నేను పెద్దదాన్నయ్యా, ఆయన పెద్దవారయ్యారు. నేను వెళ్ళిపోతే ఆయన ఏమైపోతారో అని బెంగ. అందుకని ఆయన ముందు వెళ్ళిపోయి నేను వెళ్ళిపోవాలంది. ఆయన ఏం అనలేకపోయారు. ఏమని చెప్తాం? ఎవరికన్నా ఎవరు ముందెళ్ళాలన్నది కూడా ఆ స్థాయిలో సుఖానికి తగినట్టు, ఆ స్థాయిలో సంతోషానికి తగినట్టు వెళ్ళిపోవాలంతే. తప్ప వీళ్ళకన్నా వీళ్ళు ముందు అని చెప్పడం కూడా సిద్ధాంతీకరించడం సాధ్యం కాదు. అటువంటి సుఖాన్ని కూడా ఆవిడ నిర్ణయించి ఇవ్వాలి. ఎందుకంటే ఆవిడ నిత్య సుమంగళి కాబట్టి. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకరాచార్యుల వారు. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగదపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్మ పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ. మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ. హరిన్ పతిచేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అంటారు. సనాతనులైన ఉమామహేశులన్. కాబట్టి ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు సుఖాలు కావాలన్నా ఎవరివ్వాలి? ఆవిడే ఇవ్వాలి. ఆ నిత్య సుమంగళే ఇవ్వాలి. ఆవిడే సమస్తమైన సుఖములను అనుగ్రహించగలదు. ఆవిడని నమ్మి బ్రతకగలిగితే మనం ఎలా సుఖపడాలో అలా సుఖపెట్టగలగడం ఆవిడికి తెలుసు. మనం అందులో తీవ్రంగా జోక్యం చేసుకోకుండా ఆమెను శరణాగతి చేసి బ్రతికేయగలిగితే చాలు. అదొక్కటి నేర్చుకుంటే చాలు, కీలకం. కాబట్టి అంత గొప్పదానివమ్మా అని శంకర భగవత్పాదులు స్తోత్రం చేసి మహాప్రళయ సాక్షిణి అన్న నామాన్ని శ్లోకంలో వేరొక పర్యాయం కీర్తించారు. కల్పోపసంహృతిషు కల్పితాండవస్య దేవస్య ఖండపరశో పరభైరవస్య పాశాంకుశైక్షవచరాసన పుష్పబాణ సా సాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా. నువ్వు ఒక్కదానివే మిగులుతావు. నిత్య సుమంగళి నువ్వే. అక్కడి నుంచి మాకు ఆ సౌమాంగల్యాలు మాకు కూడా కటాక్షించు. ఉన్నవాళ్ళు కదా పెట్టగలిగిన వాళ్ళు. లోకంలో నిత్య సుమంగళి ఆవిడే అనడానికి కారణం మహాప్రళయం ఆయన ఒక్కడే చేస్తాడు. అప్పుడు ఇంకెవరు లేరు. ఆవిడే నిత్య సుమంగళి. అప్పుడు ఆవిడ ఒక్కతే చూస్తూ ఆయన్ని ఉండిపోయింది. ఆ తర్వాత ఆవిడ కూడా ఆయనలో నేనన్న భావనగా ఆయన ఎందుకు ప్రవేశించి ఉండిపోయింది. కాబట్టి నిత్య సుమంగళివి నువ్వు కాబట్టి నువ్వివ్వాలి మాకు సౌమాంగల్యం. పురుషుడికి దీర్ఘాయుష్దాయంతో ఆరోగ్యంతో సంతోషంగా తనతో కలిసి భర్తని సంతోష పెడుతూ బ్రతకడానికి భర్తని బ్రతికించడానికి భార్య. అటువంటి భార్యతో సంతోషంగా తాను సమస్తమై భర్త ఉండగలగడం, వాళ్ళిద్దరిలా బ్రతకగలగడం వాళ్ళ అనుగ్రహం పొంది కావాలి. అసలు ఎక్కడి సుఖాన్ని ఎట్లా అన్వయం చేశారు? కళ్యాణ వృష్టిస్తవః. ఎంత అద్భుతం! శంకర భగవత్పాదుల యొక్క పాదారవిందములకు, అమ్మవారి పాదారవిందములకు, స్వామి పాదారవిందములకు నమస్కరిస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రేపు దుర్గా